హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి హ్యాపీ బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సెప్టెంబర్ 23 హ్యాపీ బర్త్డే. సో 7 years కంప్లీట్ అయిపోయి 8th year పట్టిందనమాట హ్యాపీకి. హ్యాపీ హ్యాపీ బర్త్డే. చూడరా, సిగ్గుపడతా ఉంది ఇంద్ర పాప. ఇంకా మా అబ్బు నిన్ననే వెళ్ళిపోవాల్సింది. ఇంకా హ్యాపీ బర్త్డే అనేసి ఆ రోజు నైట్ ఇక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి విష్ చేసి ఇంకా బయలుదేరిపోయాడు. ఇంకా చాక్లెట్స్, సో స్కూల్లో అందరికీ చాక్లెట్స్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ టైం అనమాట టెడీకి హ్యాపీకి ఇద్దరికి. టెడీ అయితే ఎప్పటి వరకు ఒకసారి కూడా చాక్లెట్స్ స్కూల్లో ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడు బర్త్డే వచ్చినా వెళ్ళిపోయి చేసుకుంటూ ఉంటాం తిరుపతికి. ఇంకా హ్యాపీకి ఇదే ఫస్ట్ టైం స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం. ఇంకా హ్యాపీ కోసం ఈ డ్రెస్ తీసుకున్నాం. అంటే మార్నింగ్ ఇది వేసుకుందాము టెంపుల్కి వెళ్తే ఒకవేళ అన్నట్టుగా ఒక ట్రెడిషనల్ వేర్ తీసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డేకి. సో అలా ఆ డ్రెస్ తీసుకున్నాను. ఇంకా స్కూల్కి కూడా ఇదే వేసేద్దాము, ఫ్రీగానే ఉంటుందన్నమాట. సో ఇది ఒక శారీ టైప్ డ్రెస్ అనమాట, చాలా బాగుంటుంది. సో అందుకే ఫ్రీగానే ఉంటుందనేసి ఒకసారి వేసి చూసి వేసుకోగలుగుతావు కదరా, ఉండగలుగుతావు కదా అనేసి అన్ని అడిగి సరే అనేసి ఇంకా అదే వేద్దామనేసి అలా పెట్టాను. ఫస్ట్ టైం కాబట్టి స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం చాక్లెట్స్ వాళ్ళకి తెలియదు, ఇంకా పేరెంట్స్కి అలౌ చేయరు. అది ఎగ్జామ్స్ టైమ్, సో టీచర్సే చూసుకుంటారు. ఇంకా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఏ చాక్లెట్స్ ఎవరికి ఇవ్వాలి, సో అవన్నీ పెట్టిస్తూ ఉంది టెడ్డీ. ఇంకా ఒకవేళ సరిపోకపోతే వాళ్ళ క్లాస్లో 28 to 30 members అంతే ఉంటారు ఆ సెక్షన్ వరకు. అసెంబ్లీ ఉన్నా బాగుంటుందేమో. సో అసెంబ్లీ ఉంటే అందరికీ ఇవ్వచ్చు నాకు తెలిసి, నా క్లియర్గా తెలియదు ఇవ్వనిస్తారో డిస్ట్రిబ్యూట్ చేయనిస్తారో లేదో అదంతా. బట్ సరిపోకపోతే ఇవి కూడా పెట్టుకోరా, ఎక్లేర్స్ మెలోడీస్ కూడా తెచ్చుకున్నారు కదా, అది కూడా పెట్టుకోమనేసి ఇంకా వేరే బాక్స్లో పెట్టిస్తూ ఉంది. ఇంకా నేనేమంటే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయమ్మలు ఉంటారు కదన్నా, వాళ్ళందరికీ ఇవ్వు, మర్చిపోకుండా ఇవ్వు అనేసి చెప్తా ఉన్నాను. ఏమి ఇస్తుందో ఏమో, అసలే మొహమాట పడుతూ ఉంటుంది. ఇంకా టెడీ హ్యాపీగా అవన్నీ సర్ది పెట్టుకుంటా అలా చేసుకుంటా ఉందనేసి ఈ లోపల నేను ఇంకా వీళ్ళ యూనిఫామ్స్ ఉంటాయిగా అవి ఐరన్ చేసేద్దాం అనేసి ఫస్ట్ అయితే యూనిఫామ్స్ ఐరన్ చేసేస్తున్నాను. ఇంకా హ్యాపీకి అయితే యూనిఫామ్ అవసరం లేదు, టెడ్డీ కోసం ఇంకా ఐరన్ చేస్తున్నాను. ఈ లోపల హ్యాపీ స్నానం చేపించేసి దాని తర్వాత ఏమంటే ఇంకా ఈ డ్రెస్ వేసాను, వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ వేద్దాము, ఇప్పుడే వేసేసాను అనుకోండి పాడు చేసి పెట్టేసుకుంటుంది వెళ్ళే లోపల. అందుకనేసి ఇంకా ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్, చాలా బాగుంటుంది సింపుల్గా. సో ఇది వేసి పెట్టేశాను. అరే హ్యాపీ అవాను లాల్ కూడా పోసుకొని అవాను అవా ఎగ్జామ్ అవ్వాను. పొద్దునే మోహన ఆంటీ రూబీ ఫిజ్ గాడు విష్ చేశారు హ్యాపీకి. దాని తర్వాత అంటే నిన్ననే నెయిల్ పాలిష్ పెడతాను అనేసి వీటికి మాట ఇచ్చాను, మర్చిపోయాను. అమ్మ నాకు నెయిల్ పాలిష్ పెట్టలేదు నువ్వు అనేసరికి గబగబా పెడుతున్నాను. ఇంకా సుదర్శన్ కూడా స్నానం చేసేసాడు. బాబా దీపం పెట్టించే బాబా హ్యాపీ దగ్గర అని చెప్పాను. నువ్వు దండం పెట్టుకో అప్పు, మంచిగా పెట్టుకోవాలి. ఇప్పుడు దండం పెట్టుకో జేజీకి, ఈరోజు అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి బ్లెస్ చేయమని జేజీకి, ఎగ్జామ్ బాగా రాయాలి అని చెప్పుకో. జేజీది బొట్టు పెట్టుకున్నాను ఏ చెప్పి అప్పు
వెరీ గుడ్. ఇంకా ఈసారి ఒకటి అనుకున్నాం మేము, అది ఇంకా మీకు చెప్పలేదు. హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోనివ్వండి, మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది నా గిఫ్ట్ అనమాట. కానీ ఆ ఒక గిఫ్ట్ ఏమంటే ఇప్పుడే ఇచ్చేయాల్సి వస్తూ ఉంది హ్యాపీకి. మంచిగా రెడీ అయింది కదా, వాడికి పాపం అది క్రాక్స్ టైప్ ఉంటాయి ఒక చెప్పలు లాంటివి, అవి వేసుకెళ్ళాలి అనేసి అంటాను. ఇంకా అదే ఇంకేం లేవన్నమాట మ్యాచింగ్. ఇంకా సరే తప్పదు అన్నట్టుగా ఇంకా ఇచ్చేస్తున్నాను నా గిఫ్ట్. ఇది ఇంకోటి ఉన్నాయి రెడ్ కలర్వి, బాగుంటాయి, కాకపోతే అది కొద్దిగా టైట్ అయిపోయాయి అనమాట. అందుకనేసి ఇంకా ఇది నేను ఈవినింగ్ వీడి బర్త్డేకి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే ఇవ్వాల్సి వస్తుంది. ఇదేమంటే ఇంత ముందు తీసి ఇచ్చాను వీడికి, అప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ డాగ్స్ ఉంటే అవి కొరికేసాయి అనమాట. భలే ఏడ్చింది, నా ఫేవరెట్ చెప్పులు అలా అయిపోయాయి అనేసి. ఇంకా మళ్ళీ కొనిస్తానులే అంటే అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండింది, మళ్ళీ ఆర్డర్ చేయలేదు, అలా 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 మర్చిపోయాను. ఇంకా అది గుర్తుగా ఇప్పుడు వీడి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాము. అది చూసి చాలా హ్యాపీ వేసేసింది హ్యాపీకి. దాని తర్వాత ఏమంటే కొంతసేపు తర్వాత వాడికి పొట్ట నొప్పిగా ఉంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంది అని చెప్పడం స్టార్ట్ చేసింది. భలే బాధ వేసింది, అయ్యో ఎందుకు ఇట్లా అయిపోయింది వీటి సడన్ గా. సుదర్శన్ వాడిని డైవర్ట్ చేయడానికి బాల్కనీలో కొంతసేపు కూర్చోపెట్టుకున్నాడు. అప్పుడు స్ట్రైక్ చెయ్యి, నీ బర్త్డే వచ్చేసింది కదా, అదో నోస్ దగ్గర పెట్టుకో కొంతసేపు, నా తగ్గుతుంది. నా మాట ఇను, నోస్ దగ్గర పెట్టుకోని ఉండు, అట్లా పెట్టుకోని తగ్గు. వాచ్ ఇడ వాడికి. ఏ అప్పుడు బర్త్డే అప్పు, హ్యాపీ బర్త్డే. నన్ను అందరికి చాక్లెట్స్, నువ్వు హ్యాపీగా ఉండాలి, స్మైల్ చేస్తూ ఉన్నావంటే ఆటోమేటిక్గా నీకు స్టమక్ పెయిన్ గుర్తుకు రాదు, కడుపులో తిప్పుతూ ఉంటుంది, అంతే, ఏం కాదు. ఆ లెమన్ చూడు నీకు హెల్ప్ చేస్తుంది ఈరోజు. బాయ్, ఎగ్జామ్ బాగా రాయ్, ఆల్ ది బెస్ట్. అప్పు ఆల్ ది బెస్ట్. బాయ్ అప్పు, బాయ్. నా లెమన్ మర్చిపోకే, పెట్టుకోను, ఏం కాదు. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, బాయ్. అసలు ఎప్పుడు అనదు ఇలా, ఈ రోజే అంటా ఉంది స్టమక్ పెయిన్గా ఉంది, వామిటింగ్ వచ్చినట్టుంది అనేసి. ఇంకా ఈ చెట్టు ఏమంటే ఇక్కడ పెట్టాను ఒకటి సన్నజాజులది, అది ఎండిపోయింది మొన్న ఊరికి వెళ్ళేసి వచ్చినప్పటి నుండి. ఎండిపోతే పాడైపోయిందేమో, ఇంకా అంతా చచ్చిపోయిందేమో అనుకున్నాను. మళ్ళీ ఆ చిగురు వచ్చేసరికి భలే హ్యాపీ అనిపించింది. అందుకే ఇంకా వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను. కొన్ని టెడ్డీ యాపిల్ కనిపిస్తున్నారా, అక్కడ ఆ కార్నర్ వరకు బాయ్ చెప్తూ వెళ్తారు రోజు. హ్యాపీకి లెమన్ ఇచ్చాను, అది స్మెల్ చూస్తూ ఉండరా, అది కడుపులో తిప్పుతున్నట్టు ఉండదు, తగ్గిపోతుంది అనేసి. ఇంకా వాళ్ళు వెళ్తూనే తగ్గిందంట కొద్దిగా, అని కొంచెం టెన్షన్గా ఉండింది ఎలా రాస్తుందో ఎగ్జామ్. అసలే ఎగ్జామ్ అంటేనే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కదా పిల్లలు. ఇంకా అది కాక వాడికి కడుపులో తిప్పుతూ ఉన్నదంటే వాడికి ఏమైనా దిష్టి తగిలిందేమో అలా అనేసి అనుకున్నాను నేను. రెడీ హ్యాపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో హ్యాపీకి వచ్చి 7 years కంప్లీట్ అయిపోయి, ఇది 8th బర్త్డే కదా, సో 8 years. సో అందుకనేసి ఏమనుకున్నామంటే మేము 8 గిఫ్ట్స్ ఇద్దాము అనేసి అనుకున్నాం. యాక్చువల్గా ఇది నా ఐడియా కాదు, హ్యాపీ వాళ్ళ ట్యూషన్ మ్యామ్ అంటుంటారు కదా యామిని అనేసి. సో తను నాకు చెప్పుండిందండి ఇంతకుముందు, అక్క హ్యాపీకి ఇలా చెయ్యేమక్క, హ్యాపీ బర్త్డేకి ఇట్లా గిఫ్ట్స్ ఇవ్వక్క, 8 గిఫ్ట్స్, 8th బర్త్డే కదా 8 గిఫ్ట్స్ అట్లా ఇచ్చి చూడక్క ఎలా ఉంటుంది అనేసి. అది నాకు గుర్తొచ్చి, అవును ఈసారి అంటే తిరుపతికి వెళ్ళట్లేదు కదా, ఇక్కడే చేసుకునే పని అయితే ఇక్కడే ఉంటే అలానే చేద్దాంలే అనేసి అలా అనుకున్నాను జస్ట్ నేను మనసులో. కానీ అది కన్ఫామ్గా అనుకోలేదు. అది ఆ రోజు ఇంకా నిజమే జరిగింది. సుదర్శన్ చెప్పాను ఈ విషయము, బాబా వాడు ఏదో అడుగుతున్నాడు కదా, మనం ఏది జరగట్లేదు, ఏది చేపించేటవాడు అంటే పార్టీ చేయమన్న క్లబ్ హౌస్లో అందరినీ పిలిచి గ్రాండ్గా చేయాలి అనేసి ఏదో అడిగాడు. కానీ ఏది వద్దనుకున్నాము, వాడికి వద్దనగానే పాపం ఒప్పుకునేసింది. పిల్లలు సతాయిస్తారు కదా, లేదు లేదు నాకు చేయాల్సిందే అంటారు కదా, అస్సలు హ్యాపీ అలా అనలేదు. సరే అమ్మా నీ ఇష్టము, బాబా సరే బాబా నీ ఇష్టము అనేసేసరికి నాకు భలే హ్యాపీగా అనిపించింది, మాట వినేసిందే అనేసి. కానీ ఎక్కడో బాధ, అయ్యో వాడు అడిగింది మేము చేయలేదులే అన్నట్టుగా నాకు కొంచెం బాధగా ఉండింది. ఇంకా అలా ఇలా అయినా చేద్దాం అనేసి అనుకున్నాము. సుదర్శన్ చెప్పాను, సుదర్శన్ ఓకే బుజ్జు సరే చేద్దాంలే అనేసి అన్నాడు. ఇంకా అలా నేను టెడీ కొన్ని టెడీ హెల్ప్తో ఏ గిఫ్ట్ వాడికి ఇస్తే బాగుంటుంది అలా అనేసి కొన్ని ఆర్డర్ చేస్తాను అనమాట ఆన్లైన్లో. అలా వచ్చిన గిఫ్ట్స్ ఇవి. ఇంకా హ్యాపీ ముందు గిఫ్ట్ ప్యాక్ చేయలేముగా, అందుకే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాను అన్నీ కూర్చొనేసి. పాపం టెడ్డీ అయితే నేను చేస్తాను అనేసి అంటానే ఉండింది. నువ్వు చదువుకోరా, టైం వేస్ట్ చేసుకోవద్దురా, ఎగ్జామ్ కదా అని చెప్పేసి పాపం వాడికి కూడా చేయించకుండా ఇంకా నేనే కూర్చోబెట్టుకొని ఫస్ట్ టైం నేనే కూర్చొని చేశాను గిఫ్ట్ ప్యాక్స్ అన్నీ. నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు ఇలా చేయలేదు, అందుకే సరిగ్గా రాలేదు, ఏదో నాకు వచ్చింది చేసేసాను. ఇంకా అది బ్లూ కలర్వి ఉన్నాయి కదా, బౌల్ లాగా వస్తుంది. సో అదేమంటే సుదర్శన్ దగ్గరకు వచ్చి చేయించుకున్నాను, నాకు రాక ఇక్కడికి వచ్చి.
ఇంకా అలా వెళ్ళారో ఇలా వచ్చేస్తారు, ఎగ్జామ్ అంతే అయిపోతుంది, తొందరగా వచ్చేస్తారు. సుదర్శన్ వెళ్తున్నారు వాళ్ళిద్దరిని తీసుకురావడానికి. నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేయలేదు, టైం అయిపోతా ఉంది. కాకపోతే రెడీ అయిపోదాం, ఫ్రెష్ అయిపోదాం ఫస్ట్ వాళ్ళు వచ్చే లోపల అనేసి ఆ ప్యాక్ చేసేసి అంతా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు వెళ్ళి కర్రీ చేయాలి, వాడి ఫేవరెట్ కర్రీ చేద్దాం అనేసి అనుకున్నాను. వాడి ఫేవరెట్ కర్రీ ఏముంటుంది, వెజ్లోనే చేయాలి. సో వాడికి మీల్ మేకర్స్ అంటే ఇష్టము, దాని తర్వాత పన్నీర్ అంటే ఇష్టము. సో అవన్నీ వేసి కలిపి చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా కుర్తీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ, కాకపోతే అది ఫ్రంట్ కెమెరాలో కలర్ ఉంది, బ్యాక్ కెమెరాలో కలర్ ఉంది, అందుకనేసి మళ్ళీ మిర్రర్ దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను ఉండండి అని చెప్పుకుంటూ వచ్చాను. సో ఇదే అనమాట నా కుర్తీ. ఇప్పుడు ఇది కరెక్ట్ కలర్ అనమాట ఇది. ఇంకా ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆలు వండింది, సో ఆ పొటాటో కూడా వేసి దాంట్లో చేసేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంట్లో పరాఠాస్ ఉన్నాయి, సో అది చేసుకుందాము అన్నాడు సుదర్శన్. ఇంకా ఎందుకని మంచిది అన్నం కూడా చేసి పెట్టేద్దాము ఒక పక్క అనేసి అన్నం కూడా పెట్టేస్తున్నాను. ఇంకోటి ఏమంటే ఆ రోజు మార్నింగ్ నుండి చాలా డల్గా ఉండింది నాకు, అసలు కళ్ళు తిరుగుతూ ఏదోగా నీరసంగా అలా ఉండింది, బాగాలేదు. మామూలుగానే కొంచెం నాకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, అప్పుడు నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. సో అలానే ఉండింది. ఇంకా హ్యాపీ బర్త్డే రోజు కొంచెం టెన్షన్గా ఉండింది, పాపం వీడి బర్త్డే ఎలా జరుగుతుందో ఏంటో, వీడు ఎలా ఫీల్ అవుతాడో ఏమో, వాడి గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ అలా ఉన్నాను. అందుకేనేమో తెలియదు కొంచెం డల్గా ఉన్నాను. అప్పటికీ అయినా వాడి బర్త్డే అన్నట్టుగా ఏమంటారు, హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా చేస్తూ ఉన్నాను అన్ని. అంటే ఎక్కడో నాకు పాపం పిల్లల్ని పిలవాలి అని కదా ఫ్రెండ్స్ని, కనీసం క్లబ్ హౌస్లో చేయకపోయినా పిల్లల్ని పిలుచుకోనైనా కేక్ కట్ చేసి వాళ్ళకి కేక్ ఇచ్చి పంపిస్తే బాగుంటుందేమో వాడు అడిగినట్టుగా అలా అనేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ చేస్తాను. కానీ సుదర్శన్కి అలాంటివన్నీ ఇష్టం ఉండవు, అందుకనేసి ఇంకా వద్దులే అని మళ్ళీ గమ్ముగా అయిపోయాము. హ్యాపీ టెడ్డీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళ ఎగ్జామ్ ఎలా రాశారు అన్ని కనుక్కుందాం, వాడికి ఎలా ఉందో ఏంటో. చాక్లెట్స్ ఇచ్చావా పెట్టేసేరా ఇప్పుడు వెళ్ళారా? ఎగ్జామ్ ముందా ఎగ్జామ్ తర్వాత వెళ్ళారా? చెప్పురా ఎగ్జామ్ ఎలా రాసారు? ఇంటికి వచ్చినప్పుడు లైన్ లో బాబా విన్నావా? విన్నావా? మళ్ళీ చెప్పు. వీణా చెప్పింది లైన్ లో ఉన్నప్పుడు ఐ విష్ ఐ గెట్ ఎ డ్రెస్ లైక్ యూ అని చెప్పింది. ఎగ్జామ్ ఇట్లా పెట్టు, అక్షంతలు వేస్తాను బాబా. టైం లేదా? టైం ఎందుకు ఉండట్లేదు నీకు? ఆ యాప్కి ఏమంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి అంతా రీడ్ చేసి అర్థం చేసుకొని రాసే లోపలే టైం అయిపోతూ ఉంటుంది. వాడికి కొంచెం స్లోగా అర్థం చేసుకునేలాగా చేసుకుంటూ ఉంటుంది. అలెక్సా స్విచ్ ఆఫ్ ద టీవీ. ఏమి అంత చిన్న 5 స్టార్లు నాకెందుకు? ఎవరు వేరే బాబు బర్త్డేనా? అమ్మో మీ క్లాస్లోనే సాంగ్ పాడలేదురా? విష్ చేశారు అందరు మిమ్మల్ని. అదేం స్కూల్ రా, డబ్బా స్కూలు. హ్యాపీ బర్త్డే. చాలే రానన్నా, నా దగ్గర ఫస్ట్ రావాల్సింది.
కిట్ క్యాట్ నీకు తినిపిస్తాను. ఉండు నీకు తినిపిస్తాను. ఎవరు ఫస్ట్ తినిపిస్తారు? నో హ్యాపీ పాపా ఫస్ట్ తినిపించేశారు. థ్యాంక్స్ అబ్బా. మళ్ళీ చంపి మళ్ళీ చంపి. వావ్ ఎంత బాగుంది. ఏ స్కూల్లో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. కనీసం హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా పాడలేదంట స్కూల్లో. అలా పాడుతూ ఉంటే ఫ్రెండ్స్ అందరు ఎంత బాగుంటుంది కదా. అసలు ఆ మెమరీసే వేరు. మనకు ఎంత మంచిగా జరిగేటివో ప్రతి ఒక్క స్కూల్లో జరుగుతాయి. వీళ్ళ స్కూల్లో ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. వీడికి హెయిర్ కట్ చేపిద్దాం అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్ తర్వాత చేపిద్దాంలే ఇప్పుడు ఎందుకులే అన్నట్టుగా ఉన్నాను. వీడి ఫేస్ ఏమంటే చిన్నదైపోయింది. తర్వాత కోల్డ్ కాఫ్ వల్ల, కోల్డ్ ఉన్నా పర్వాలేదు, కాఫ్ వచ్చిందంటే దగ్గి డ్రై కాఫ్ ఉంటుంది చూసారు, నైట్సే దగ్గుతారే అంతే. ఇంత అయిపోతుంది అనమాట. హ్యాపీ ఫేస్ సన్నగా అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొంతసేపట్లో లంచ్ తినేయడమే. ఇంకా పరాఠా కావాలంట వీళ్ళకి. పరాఠాస్. నీకు ఇష్టమైన కర్రీ హ్యాపీ. కూర్చో, ఇక్కడ కూర్చో అక్క బాబా పక్కన. అంకుల్ హ్యాపీ మాట్లాడుతుంది. అంకుల్ నానా thank you nana happy birthday apple thanks nanami before kachava na nanami happy birthday amma neeku kodun cheppale poyam మేము స్కూల్ కి వెళ్ళిపోయాం కదా nanami wish you happy birthday happy thanks nana okay థ్యాంక్ యూ నాన్న. thank you nana na nana nani tintina nani bye nani thanks nana god bless you bye nana మంచిగా మాట్లాడు క్లియర్గా. బాబీ థ్యాంక్స్ బాబీ నా బాబీ నా బాబీ నా బాబీ No, Babe. Exam half day, Babe. Na, Babe. You tinna, Babe. తిన్నానన్నా. అక్క ఏం చేస్తుంది? అది కవర్ తింటాను, Babe. బాబే పోతున్నానన్నా. నా తింటున్నా బాబే. నువ్వు తినేస్తావు బాబే. నా బాబే. సరే నాన్న. నా బాబే. బాయ్ బాబే. హ్యాపీ బర్త్డే. Bye, Babe. బాయ్ అన్న. అప్పుడు మా సునీల్ ఎప్పుడు చాక్లెట్స్ తీసుకొస్తాడు కదా, ఈసారి ఇక్కడ చేసుకుంటా ఉంది. సో అందుకే అలా అడుగుతున్నాడు, చాక్లెట్స్ తెచ్చేసుకున్నావా అన్నట్టుగా. హ్యాపీ కూడా ఎన్నిసార్లు అడిగిందో బాబాయ్ అయి ఉంటే నాకు ఎన్ని చాక్లెట్స్ తెచ్చుంటాడో బాబా అంటానే ఉండింది. ఎడ్డీకి రూబీకి చిన్నప్పుడు అంతా మా సునీల్ తెస్తేనే అనమాట కేక్, సర్ప్రైజ్గా కేక్ తెస్తాడు వీళ్ళకి, అప్పుడు కేక్ కట్ చేసేవాళ్ళు. అలా ఉండేది. అక్కడే ఉండు, పడిపోతుంది పాప. ఇంకా బజ్జుందారా. ఇంకా ఇప్పుడేమంటే ఇంకొక ప్లాన్ ఉందన్నమాట మాకు. అదేమంటే వాడికి బెలూన్స్ కట్టాలి ఏదో అడిగింది. సరే అమ్మా నాకు క్లబ్ హౌస్లో వద్దులే, ఇంట్లోనే బెలూన్స్ కట్టమా అనేసి అనింది. సరే వాడి కోసం అనేసి బెలూన్స్, ఆ బ్యాక్ డ్రాప్ అంటారు కదా, సో అదంతా ఆర్డర్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఎలా అంటే ఇంకా వీళ్ళు వేసే ఉందనుకోండి పని కాదు, అందుకనేసి వీళ్ళు పడుకోబెట్టేసే పని నాకు ఇచ్చారు. సో నేను పడుకోబెట్టేసుకుంటా ఉండాలి వీరి దగ్గరే. ఇంకా వీరి దగ్గర పడుకోబెట్టేసి మళ్ళీ పక్కకు లేసి వెళ్ళిపోకూడదు, మళ్ళీ లేసి వచ్చేస్తుంది. పక్కనే పడుకొని ఉండాలి హ్యాపీ పక్కనే. ఇంకా ఆ డ్యూటీ నాకు ఇచ్చారు. ఈ లోపల ఏమంటే మా సుదర్శన్ టెడ్డీ ఇద్దరు కలిసి అక్కడ అంతా డెకరేట్ చేస్తారనమాట. ఇంకా వీళ్ళు వేసేసరికి ఆ వర్క్ అయిపోవాలి, వీడికి సర్ప్రైజ్గా చూపించాలనేసి మా ముగ్గురి ప్లాన్.
ఇంకా మా యాపీని పడుకోపెడదామంటే పడుకుంటే కదా ఓ అని మాట్లాడుతూనే ఉంది. పడుకోరా అంటే నాకు నిద్ర రావట్లేదమ్మా అంటది. రోజు పడుకోదు కదా, రోజు పడుకుంటా ఉంటే సరే పడుకునేస్తుంది, నిద్ర వస్తుంది. ఎక్కడ పడుకుంటా ఉంది, పడుకోలేదు పాపం. ఇంకా ఇక్కడ చూసారా సుదర్శన్ ఇంకా టెడ్డీ ఇద్దరు కలిసి బలూన్స్ అన్నీ చేసేస్తున్నారు. ఎలా చేస్తారు ఏదో మళ్ళీ చూపిస్తాను. వాళ్ళు అక్కడ చేస్తున్నారా లేదా అనేది నా టెన్షన్ అనమాట. చేస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు నాకు. దాని తర్వాత కొంతసేపు తర్వాత పడుకునేసింది. అప్పుడు ఇంకా ఫోన్ చేశాను సుదర్శన్కి, బాబా చేస్తున్నారా అంటే ఇంకా కొద్దిసేపు ఉంది బుజ్జు చేయాలి. చాలాసేపు ఆ చేతి మీదే అలానే పడుకోపెట్టుకునే ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ టెడ్డీ వచ్చిందనమాట. డోర్ వేసుకొని మరీ వెళ్ళారు. ఆ బెలూన్స్ ఏమంటే పగిలిపోతున్నాయి డామ్ డామ్ అని సౌండ్లు. ఆ సౌండ్కి ఎక్కడ లేసేస్తుందా అన్నట్టు. అంటే ఏమీ లేదు, కొంచెం చిన్నదైనా సర్ప్రైజ్గా పెడదాము అన్నట్టుగా అంతే. నా సర్ప్రైజ్ గోల్ ఏంటో అనుకుంటున్నారు కదా, నేనంతే. వారికి హ్యాపీగా ఉంటుంది కదా అని. మా సుదర్శన్కి ఆ రోజు కూడా ప్రొడక్షన్ ఇష్యూ, ఎంత బిజీగా ఉన్నాడంటే అంత బిజీగా ఉన్నాడు. ప్రాబ్లం సాల్వ్ అవ్వబోతా ఉంది అంటాడు. ఏం కాదులే రేపు తుడుచుకోకపోతే బాబా కనపడట్లా కదా హ్యాపీ. క్లోజ్ యువర్ ఐస్. పాపం వాడు. ఉండు బాబా నువ్వు గమ్మకుండు. ఒరే వాళ్ళిద్దరు చేస్తాను నీకోసం కాపులు ఎలాగున్నాను ట్యాపు పట్టుకొని నీ దగ్గరే. చూడు హ్యాపీ ఉండు. ఫ్లాష్ తీసేయ్. 3 2 1 గో. గిఫ్ట్స్ చూడు. ఓ మై గాడ్ ఇన్ని గిఫ్ట్స్ రాపు. టెడ్డా తీసే బాబా ఫోన్ అంటాడు. టెడ్డా హ్యాపీ హ్యాపీ ఇప్పుడే కాదు ఉండు. రెడ్ ఉన్నాయి ఇట్లా చేస్తాను. చూడు నువ్వే గెస్ట్ చేయాలి. ఎవరిచ్చుంటారు అది ఎవరిచ్చుంటారు అనేసి నువ్వు. ఇంకోటి ఏమంటే నీకు ఇది 8th బర్త్డే, 8 years old, 7 years old, 8th బర్త్డే. సో నీకు 8 gifts. 1 gift ఆల్రెడీ ఇచ్చేసాను కదా నేను. సో ఇప్పుడు 7 ఉంటాయి. అమ్మాయ మా అప్పుడు ఫుల్ హ్యాపీ. వాడు అడిగింది చేయలేకపోయాం కదా, ఏముంది కొన్ని చిన్నవైనా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అన్నట్టుగా. ఇంకా మా అప్పటికి ఇంకొక సర్ప్రైజ్ ఉంది, కేక్. ఇంకా కేక్ ఏమంటే ఎక్కడో బయట ఆర్డర్ చేయలేదు మేము, మా అపార్ట్మెంట్లోనే ఇక్కడే ఉజ్వల అనేసి తను హోమ్ బేకర్. సో సూపర్గా చేస్తుంది కేక్, అందుకని తన దగ్గరే చేపించుకుందాం అనుకున్నాము. యాపీకి ఇష్టమైన థీమ్ ఒకటి, అదైతే అసలు టెడ్డీ ఐడియానే. సో అది చేపిద్దామంటే అవునవును అదే అనుకున్నాము. ఇంకా ఉజ్వలకి చెప్పాను నేను ట్రై చేస్తాను, ది బెస్ట్ అయితే చేయలేను కానీ నేను ట్రై చేస్తాను అని చెప్పారు తను. సో తను ట్రై చేయడం ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు, మాకైతే చాలా నచ్చింది అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఉజ్వల. మీకు వాళ్ళు C బ్లాక్లో ఉంటారు, సో అక్కడ నుండి తీసుకెళ్తున్నారు. చిక్క కనపడుతుంది, అక్కడ ఓపెన్ ఉంది సైడ్ చూడకూడదు బాబా. తెచ్చేసాను, నేను శారీ కట్టుకొని వస్తా. ఫ్రిడ్జ్ లో పెట్టాలా అక్క? అంతేనా? అవి వెళ్ళి చూడొద్దు, ఇలా పెడతాడేనా అది అక్కడ పెట్టుంటూ
అబ్బా మా సుదర్శన్ మాటలు విన్నారా, 5 minutes రెడీ అయిపోతుంది కదమ్మా అమ్మ అనేసి అన్నాడు. అబ్బా అది ఎంత హ్యాపీగా అనిపించిందో, అందుకే గబగబా శారీ కట్టుకుని వచ్చేసాను. ఈ శారీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. స్నేహిత అనేసి తన దగ్గర తీసుకున్నాను కలంకారీ డిజైన్తో. నాకైతే చాలా నచ్చింది. ఇంకా దీని బ్లౌజ్ ఉన్లా అక్కడ తిరుపతిలో మా అన్న ఉన్నాడు కదా, అన్న పేరు ఎంత దాము అన్న అనేసి, ఇది హ్యాపీ టెడ్డీ డ్రెస్సెస్, రూబీ టెడ్డీ డ్రెస్సెస్ కుట్టించామే. ఆ అన్నకి ఇచ్చేసి వచ్చాను. ఆ అన్న ఎక్కడ ఆ తర్వాత రాలేదు, ఇంకా అక్కడే పెట్టేసి వచ్చేసాను. సో ఇంకా బ్లౌజ్ లేదనేసి ఇంకా ఈ బ్లౌజ్తో సెట్ చేశాను అనమాట. యాపోర్ట్ బర్త్డేకి ఎలాగైనా ఈ శారీ కట్టుకోవాలి అనేసి అనుకున్నాను. ఇంకా ఇదే అనమాట మా ఆపోడి బర్త్డే థీమ్. ఎంత బాగుంది కదా, సర్ప్రైజ్ అయ్యారా మీరు కూడా? జిమ్నాస్టిక్, ఆపోడికి జిమ్నాస్టిక్స్ అంటే ఇష్టం కదా, సో అలాంటి థీమ్ కేక్ చేపిద్దాము అనింది టెడ్డీయే. సో అందుకనే అనమాట కొంచెం కష్టం అయింది ఆ టాయ్స్ అలా పెట్టడానికి, కానీ ఎంత కష్టంగా ఉన్నా కానీ తను చాలా ట్రై చేసింది. నాకైతే ది బెస్ట్ కేక్ అనిపించింది. ఇంకా టేస్ట్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు, ఎంత ఎమ్మీగా ఉందో. నాకు నార్మల్గా కేక్స్, బర్త్డే కేక్స్ అయితే మెయిన్గా ఆ మినిట్ వరకే కొద్దిగా తింటాను అంతే, కానీ భలే నచ్చేసింది. ఇంకా తినాలనిపించింది, చాలా బాగుంది. పప్పర్ కదా సెకండ్ పప్ప రాని ఉండండి సెకండ్ ఉండు కొద్దిగా దగ్గరికి రాక చాలు. పప్ప చెరుక్కో 3 ఉండక 3, 2, 1 గో. జిమ్నాస్టిక్స్ హ్యాపీ. బాగుందా? అటెళ్ళు కేక్ కట్ చేద్దాం. స్లోగా వెళ్ళు. మనం 4 members ఫస్ట్ టైం చేసుకున్నాం గుజ్జు. సారీ పార్టీకి వచ్చినట్టు మంచి హ్యాబిట్స్ రావాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy. ఫోన్ చేస్తాను బాబా, ఇంత కష్టం వస్తుందా? వస్తుంది. హ్యాపీ బర్త్డే బంగారు. ఉండు దేవుడు కూడా బర్త్డే గోల్. కేక్ ఎంతో బాగుందిరా, స్ట్రాబెరీ చెప్పింది. నాకు పెట్టు. కేక్ నేను ఒక గిఫ్ట్ ఓపెన్ చేయరా, కూర్చొని ఓపెన్ చేస్తావా? కేక్ ఎంత ఎమ్మీగా ఉంది. అప్పుడు కొద్దిగా కేక్ పెట్టినా నాకు, ఇంకా బొల్లే ఉంది. బొల్లే ఉంది నన్ను. కేక్ కటింగ్ తర్వాత పెడుతున్నా. ఐ మీన్ గిఫ్ట్ అనుకోలేదు కదా హ్యాపీ. నీకు అన్ని భలే హ్యాపీ కదా ఈసారి. వెళ్ళిపోయావంట డ్రెస్ కి వీడియో తీద్దామంటే డింగ్ అంట.
sticker. What is this, Aunty? Hey. ఏదిరా నాకు తెలియదు ఏమేమి గిఫ్ట్ తీసావు నీకు తెలుసు. ఎవరిది చెప్పురా ఎవరు ఇచ్చుంటారు ఓపెన్ చేసి Open it. నాకు తెలుసు కేక్ పాడవుతుంది Happy cake. నాకు తెలియదు అది తెలుసు. ఆహా తెలుసు. ప్రామిస్ తెలియదురా చూడగానే అమ్మా అంట. పెట్టు అప్పుడు ఏం మౌత్ బాగా క్లీన్ చేస్తున్నావా నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి తీసుకో అన్న అది కేక్ కట్ చేయకుండా చెయ్యి ఏంటంట ఫస్ట్ ఓపెన్ చేయి చూడు. చెయ్యి బ్రష్ పెన్ ఓపెన్ చేసి తీసుకో నీకు ఇష్టం వచ్చిందో లేచో హ్యాపీ ఓపెన్ చేయి. ఆల్కహాల్ మార్కర్స్ అవి. ఎవరు ఇచ్చింటారు చెప్పు ఆల్కహాల్ మార్కర్. ఆల్కహాల్ మార్కర్స్ ఆల్కహాల్ టూ ఓవర్ అయిపోయింది నెక్స్ట్ హ్యాపీ హ్యాపీ బర్త్డే చూడు సుఖ. నెక్స్ట్ రా అమ్మయ్య మైక్ ఎవరు ఇచ్చుంటారు ఇది ఓపెన్ చేయి. ఇట్లా మైక్ మైక్ ఎక్కడ? యాప్ ఉంటా కనెక్ట్ చేయించదాన్ని ఇప్పుడే ఛార్జింగ్ ఉంటుందా లాస్ట్ మళ్ళీ కనెక్ట్ చేద్దాం బాబా. ముందు కనెక్ట్ చేద్దాం ఉంటా ఛార్జింగ్ పెట్టాలంటే ఇది బాబా ఇచ్చారనుకుంటా. ఎంత క్యూట్ గా ఉంది ఇది చూడరా ఇది నాకు కూడా అసలు అనిపించలేదురా రేడియో లాగా ఉంది కదా ఎఫ్ఎం మళ్ళా అనౌన్స్మెంట్స్ ఇస్తా ఉంది తర్వాత దానికి ఇంక నెక్స్ట్ అక్కడ అయిపోయినాయి అన్ని అదొద్దు లాస్ట్ అది కాదు. అదే లాస్ట్ దీకాలో కూడా వచ్చేసింది కదా సిజర్స్ ఇది అమ్మది. దానికి సిజర్స్ కావాలి. ఎందుకు రాపీకు కనుక్కో ఆయన క్వశ్చన్ అడగకూడదు మమ్మల్ని బాబా చూడు వాడు ఓపెన్ చేస్తున్నాడు. నువ్వు చేయను చెయ్యి ఎవరిది దీకాది. కరెక్ట్ గా చెప్పావురా భలే ఉందిరా ఇది ఈ మనీ తన కనితో దీకా. అవునా రెడీ అక్కడ నాకు ఇచ్చింది నేను ఆర్డర్ చేస్తాను మళ్ళీ చేద్దాం అనుకుంటా హాయ్ హాయ్. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ ఎంత బాగుందిరా హలో హలో ఏం రా నువ్వు ఓపెన్ చేస్తున్నాడు. అబ్బే చూసావా అసలు? చూసా నీకు భలే ఎంతో బాగుందిరా ఇది నీ గిఫ్ట్ వచ్చావు ఇప్పుడు వరకు. అంతేనే నాకు ఇంకొకటి రావాలా అప్పు నచ్చింది అప్పు బొబ్బా చేస్తున్నాడు నా రెండు కరెక్ట్ గెట్ చేసాడు వాడు స్మెల్స్ నువ్వు నోట్స్ రాసుకోవచ్చు నన్న చూడు ఎంత బాగుందో బొమ్మలు ఉన్నాయి నువ్వు అడిగావు కదా ఇట్లాంటి కావాలన్నా నెక్స్ట్ ఇది ఎన్ని వచ్చాయి హ్యాపీ నచ్చింది నాకు నెక్స్ట్ పడకండి ఇక్కడ నుంచి ఓపెన్ చేయి. నీ రియాక్షన్ చెప్పాలి నువ్వు కరెక్ట్ గెట్ చేయాలి ఉల్టా ఎవరు ఏం రాశారు? హ్యాపీ బర్త్డే. ఎవరు ఇచ్చారు? ఏ కలర్ తెలిసినా నీకు ఇష్టమైన ఓపెన్ ఇక్కడే అన్బాక్స్ చేయండి
లేదు ఇప్పుడే చూడండి ఇన్బాక్స్ చేసుకో ఏం కాదు కొంచెం లాస్ట్ నుండి కేక్ అంటుంది స్లో ఫాస్ట్ గా స్లో అంటే ఫాస్ట్ గా ఉంటుంది ఎంత మంచిగా చెప్పాడు వాడు స్లో స్లో హ్యాపీ తీసుకో స్లో హ్యాపీ ఇట్లా తీ లావ్ అనిపిస్తా స్లోగా ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూసావా ఎట్లా చూస్తున్నా చూసుకో ఈ పక్క చూసుకో వెనకాల నేనేముంటుంది చూసుకో ఎంత బాగుంది కలర్ చూడు ఇది యాపిల్ డ్రెస్ మ్యాచింగ్ వేసుకోనన్నాడు చూడు సారీ బుజ్జు అబ్బాతో అంటే ఇదే గెస్ట్ చెయ్యి ఎవరితో గెస్ట్ చెయ్యి క్వశ్చన్ నువ్వే చెప్పుకోవాలి ఎవరిది అనేది ఇంకా వారేస్తుంది జాగ్రత్త స్లోగా ఎస్ ఎవరిచ్చున్నారు హౌ థ్యాంక్ యూ దీకా అనాలి మైక్ ఎంత బాగా వస్తుంది లౌడ్ స్పీకర్ హెడ్డా ఇదేంద్ర ఇంత బాగుంది ఎలుకోలా నాలుగుకి చేసుకోవచ్చు పెన్ మన దీంట్లో పెట్టుకోడు ఇప్పుడే పెట్టేసుకో స్క్రాచెస్ పడకుండా ఉంటుంది ఇక్కడ దీంట్లో హ్యాపీ కనపడుతుంది కనపడుతుందిరా ట్రాన్స్లూసెంట్ చెప్పాను హ్యాపీ ఇక్కడ ఆన్ చేయి లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ అట్లే పట్టుకోండి బాబా ఫోన్ లో వీడియో తీస్తా ఇంకా ఛార్జింగ్ లేదు వస్తుంది 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 ఫోన్ లో ఇట్లా ఇది ఫస్ట్ యాపిల్ ట్యాబ్ ఎవర్ ఇక్కడ స్క్రీన్ కార్డ్ చాలు కదా బాబా ఉంచా మళ్ళీ హలో స్వైప్ అప్ అవంతా వాళ్ళు సెటప్ చేసుకుంది నచ్చిందా నాన్న నీకు నా బ్యాగ్ చూపించు దాని వెనకాల చూపించు నేను చూపించు నాకు క్లోజ్ చేసే అట్లే కవర్ బాల్ తీసావా పెట్టేద్దా బాబా చూపించు ఇట్లా హ్యాపీ న్యూ ట్యాబ్ హ్యాపీ ఇది నువ్వు యూస్ చేసుకోవచ్చు యాపిల్ పెన్సిల్ లాగా కానీ ఓన్లీ టెస్ట్ టాప్ చేసుకో కేక్ తీసుకో అట్లా కేక్ హ్యాపీ ఆర్ యు హ్యాపీ నాన్న దా హక్ చేసుకుందురా బంగారు తల్లి నన్ను కూడా హక్ చేసుకో నన్ను కూడా ఉండరా వస్తున్నా Birthday party is over. నో ఇట్స్ నాట్ నా బంగారు తల్లి నా బంగారు తల్లి నా బంగారు తల్లి హ్యాపీ ఉండు మీడియం పెట్టుకుందాం పెద్ద కాదు మీడియం పెట్టుకుందాం ఓకే దెన్ థాంక్స్ అమ్మా వెల్కమ్ బేబీ హాయ్ హ్యాపీ నీ ఫోటోస్ తీస్తారా బై 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 హ్యాపీ లో అది హ్యాపీ హ్యాపీ yes అమ్మో ఎస్ఎస్ అంటోంది అది ఈ డ్రెస్ భలే బ్యూటిఫుల్ గా ఉంది అప్పు థాంక్స్ అమ్మా సార్కు బోలేనమ్మా ఏమ్మా సార్కు బోలేండి థ్యాంక్ యూ యూనికార్న్ భలే ఉన్నాయి నీ గిఫ్ట్స్ క్యూట్ గా ఇంకా హ్యాపీ కోరిక ఒకటి ఉంది కదా పిల్లలందరినీ పిలుచుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ వరకు వాళ్ళకి కేక్ కట్ చేసి ఇవ్వాలి అనేసి సో నేనేమనుకున్నానంటే ఇంకా ఎవరిని పిలవలేదు కదా కనీసం వాళ్ళ హౌస్కి వెళ్ళి ఇప్పిద్దాము ఇచ్చేసి వస్తారు అన్నట్టుగా చెప్పాను సో ఇక్కడ అదే అన్నమాట కేక్ కట్ చేసుకొని హ్యాపీకి ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారేమో అందరు ఇంకా నా ఫ్రెండ్సే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు అందరికీ సో ఇంకా అందరికీ ఇచ్చి పంపించాను
ఈ రోజు ఏమంటే నేను ఇక్కడ ఇది విత్ ఎగ్ కేక్ అనమాట ఇది. ఇంకా మళ్ళీ తన దగ్గర ఎగ్లెస్ కేక్ కూడా ఒకటి ఆర్డర్ చేస్తాను. యాక్చువల్గా ఈ కేక్ 2 kgs కేక్. నాకు ఫస్ట్ టైం కదా, ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అనేది కరెక్ట్గా తెలియలేదు, ఎంత సరిపోతుంది అలా అనేసి 2 kgs సరిపోతుందిలే అనుకున్నాను, కానీ చాలా వరకు సరిపోలేదు. అందుకనే మళ్ళీ నేను ఉజ్వల దగ్గర ఎగ్లెస్ కేక్ ఒకటి ఆర్డర్ చేశాను. మళ్ళీ తను అదే పనిగా చేసి ఇచ్చారు. అంటే సేమ్ థీమ్ కాదు, నార్మల్గా చేసి ఇచ్చేసామని చెప్పాను ఇంకోటి. సో అది మళ్ళీ చేసి ఇచ్చారు. సో అలా ఆ కేక్ కూడా మళ్ళీ కట్ చేయించి అందరి దగ్గర ఇప్పించాను, తీసుకెళ్ళి ఇచ్చారు. చాలా వరకు అందరు ఏమంటే హ్యాపీకి 9:30 అలా ఉంటుందిలే స్కూల్, 9కి అనుకొని ఫోన్ చేశారు. కానీ హ్యాపీ అప్పటికి 8కే వీళ్ళకి స్కూల్. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఫోన్ చేశారు. ఇంకా హ్యాపీ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ ఫోన్ చేయించి మళ్ళీ విషెస్ తీపించుకున్నాము. అక్కడికి వెళ్ళేసండి సి బ్లాక్ ఇంకా పైన పెట్టుకో. జ్యోతి ఆంటీ వాళ్ళకి హ్యాపీ ఎదురింట్లో జ్యోతి ఆంటీ వాళ్ళు నాకు చెయ్యి, ఆ బాబు ఒక్కడే వస్తాడు ఇచ్చేసాడు. మై బర్త్డే అనేసి ఇవ్వు. I would say that this particular research functionality is a unique finding document. హే అలా చేసుకోకోయి వెళ్ళేస్తా. Maybe put this on the పాపం పిల్లలు ఎన్నిసార్లు తిరిగారు, ప్రతి ఒక్క బ్లాక్కి వెళ్ళారు, ఇచ్చేసి వస్తూ ఉన్నారు. లేదా మళ్ళీ వచ్చి కౌంట్ చేసుకుందాం మనం. మీకోసం ఉందిలే కేక్ ఎత్తి పెట్టున్నాను. బాయ్. ఇచ్చేసారు చాక్లెట్. అబ్బా ఇంకా ఎక్కువ తినకు, నువ్వు కోల్డ్ అయిపోతుంది. ఇటు user experience, if we have to go in there, open a new document. అయిపోయింది మా పాప బర్త్డే. The old system, it was just one click of the button and it just opened a new tab. పాపం ఏంటో మా సుదర్శన్ ఆ రోజు అంతా బిజీగానే ఉన్నాడు. అది ఎలా ఉందంటే నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేశాను, అంతా నేను ఒక్కదాన్నే అప్పుడు బర్త్డే చేశాను అనేసి భలే ఫీల్ అయిపోయాను. ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చాడు మా సుదర్శన్ అనిపించింది. నార్మల్గా ప్రతి ఒక్కటి మా సుదర్శనే చేస్తూ ఉంటాడు, సుదర్శనే తీసుకుంటాడు, మాకు ఎవరికి ఏమి అప్పగించాడు కదా. ఆ రోజు మాత్రం నా ఫీలే డిఫరెంట్గా ఉండింది. ఆ రోజు అనేదే కాదు, ముందు నుండి ఒక 5-10 days నుండి మా సుదర్శన్ చాలా బిజీగా ఉన్నాడు. అంతా నేనే చూసుకున్నాను. హ్యాపీ బర్త్డేకి గిఫ్ట్స్ ఆర్డర్ చేయడము, ప్రతి ఒక్కటి డ్రెస్సెస్ అంటే నార్మల్గా వాడి డ్రెస్సెస్ ఎప్పుడు ఆర్డర్ చేస్తుంటాను. ఇంకా వాడిది ప్లాన్ చేసింది కూడా నేనే. ఇంకా సుదర్శన్కి డిసప్పాయింట్ అవ్వకూడదు, ఇట్లా వీళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నట్టుగా ప్లాన్ చేశాను. అంటే సుదర్శన్కి అందరినీ పిలిచి ఇలా పార్టీ చేసుకోవాలి, క్లబ్ హౌస్లో చేసుకోవాలంటే ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఇంకా మా హ్యాపీకి ఏమంటే పాపం అవన్నీ ఇష్టము. సో వాడు డిసప్పాయింట్ అవ్వకుండా అందరికి ఇచ్చి పంపించాను, ఇచ్చేసి వచ్చారు. ఫుల్ హ్యాపీ అయిపోయింది. వాళ్ళందరూ పాపం మళ్ళీ వీడికి గిఫ్ట్స్ ఇచ్చి పంపించారు. సో ఇంకా హ్యాపీ అయిపోయింది. ఆ కేక్ మాత్రం బాగా నచ్చేసింది రెడీకి హ్యాపీకి ఇద్దరికి. కేక్ వావ్ అనిపించింది నిజంగా. వాళ్ళకే కాదు నాకైతే ఇంకా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్ట్రాబెర్రీ కేక్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫ్లేవర్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి తన దగ్గర. సో అది హ్యాపీకి ఇష్టం అనేసి ఇంకా అది సెలెక్ట్ చేసాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటే అందరు హౌసెస్కి వెళ్ళారు కదా, ఎవరెవరు ఏమేమన్నారా అనేసి కనుక్కుంటూ ఉన్నాను. అంతే కదా, ఎవరైనా ఇంటికి వెళ్తే ఆంటీ ఏమన్నారా, తీసుకున్నారా అలా అంటే ఇంకా రెడీ అని చెప్తా. హ్యాపీ అయితే చెప్పలేదు కదా, ఎలా ఉంది ఏంటి ఎలా మాట్లాడారు అట్లా. రెడీ అయితే చెప్తుంది, ఇంకా అన్నీ చెప్తాను. ఇదేమంటే ఇదొకటి ఒక అవకాశం అనిపించింది. ఎలా అంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు అందరికీ తెలిసారు, వాళ్ళకి అన్ని హౌసెస్ తెలిసాయి, అంతా వెళ్ళేసి వచ్చారు. సో కొంచెం పరిచయాలు ఎక్కువ అవుతాయి కదా, మంచిగా అనిపించింది నాకు. చెప్పండి బాబా, చెప్పండి. బిర్యానీలో ఆర్డర్ చేయాలి. 1 స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ, 1 వెజ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ. యాప్ మనకి స్పెషల్ బోన్లెస్ బిర్యానీ, చికెన్ బోన్లెస్ బిర్యానీ. యాప్ మన ఇద్దరికి ఏమి నాగార్జున ఫ్రమ్ నాగార్జున వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ బాబా, వెజ్ పులావ్. అలియా మన ఇద్దరికి ఫ్రైడ్ రైస్ హ్యాపీ. వాడు వెజ్. హ్యాపీ హ్యాపీ అందరికన్నా నీకు ఏ గిఫ్ట్ నచ్చింది నాన్న ఫస్ట్? బాబాతో పెద్ద ప్రాబ్లం. నావేమీ లేవేంద్ర అక్కడ. మైక్
యాపు యాపు అన్న యాపు కేక్ డ్రెస్ డ్రెస్ యాపు డ్రెస్ ఏదో ఒకటి చేస్తుంది కానీ కరెక్ట్ చెప్పండి, నేను ఆర్డర్ చేస్తాను. బాబా Mega Foods నుంచి 1 veg dum biryani, 1 chicken special boneless biryani, 1 veg fried rice. బాబా అంతేనా? Bye say bye. Bye. See you. Later. I wish me happy birthday. Happy birthday. Happy birthday to me. దేవుడా ఎందుకులేండి, ఆ అమ్మాయికి ఏదో గిఫ్ట్ ఇచ్చాడు. మా సుదర్శన్ అన్ని న్యూసెన్స్ క్రియేట్ చేసేటివి, ఎక్కువ వాయిలెన్స్ క్రియేట్ చేసేటివే ఇస్తాడనమాట గిఫ్ట్స్. మా సుదర్శన్ లాగే అది కూడా గోల చేస్తూ ఉంటుంది. ఆ మైక్ వచ్చినప్పుడు డబల్ గోల స్టార్ట్ అయింది. నాకు అసలే బీపీ వస్తూ ఉంటుంది కొద్దిగా సౌండ్కే. ఇంకా వీళ్ళు మైక్లో పెట్టి మరీ ముగ్గురు ఒక ఆట ఆడారు ఆ రోజు అంతా. ఇంకా నైట్కి డిన్నర్. సో డిన్నర్ ఏం చేయాలి అనేసి అడిగాను. హోటల్లో తెప్పించుకుందాము అనేసి అన్నారు. సరే ఏం తెప్పించుకుందాం అంటే విన్నారుగా మైక్లో చెప్పారు. సుదర్శన్కి ఏమో నాగార్జున దగ్గర నుండి వెజ్ పులావ్ అంటే ఇష్టం మా ఇద్దరికి, అది తెప్పించుకుందాం. ఇంకోటి ఏమంటే నేను నాన్ వెజ్ స్టార్ట్ చేసిన తినడము. హ్యాపీ బర్త్డే రోజు నాన్ వెజ్ తినలేదు, వాడికి ఇష్టం లేదు అనేసి వాడికి పెట్టలేదు. నేను సుదర్శన్ మేము ముగ్గురం తినలేదు. టెడ్డోడి కోసమే ఇంకా నాన్ వెజ్ తెప్పించాం. ఇంకా దిష్టి తగులుతుంది వీడికి అనిపించింది. మా దిష్టే, తల్లిదండ్రి దిష్టే కదా, ఎంతమంది దిష్టి పెట్టినా తల్లిదండ్రి దిష్టే ఎక్కువ తగులుతుందంట పిల్లలకి. ఇంకా నాకు ఎందుకు అలా అనిపించింది, దిష్టి తీద్దాము అనేసి అనుకున్నాను. అక్కడ ఇంటి దగ్గర అనుకోండి, ఆంటీ దగ్గర ఎవరి దగ్గర మోహన దగ్గర తీపిచ్చేస్తాను. యాపోర్ట్ బర్త్డే రోజు ఎంత పెద్ద వర్షం పడిందంటే అంత పెద్ద వర్షం. అంటే ఆ రోజు వరకు ఎండగా ఉండింది, చల్లగా ఉండింది, బట్ వర్షం పడలేదు అసలు. కానీ ఉక్క పెడతా ఉంది ఆ రోజు మాకు, భలే చెమటలుగా ఏదోగా ఉండింది. అది కేక్ కటింగ్ అప్పుడు ఫ్యాన్ కూడా వేయకుండా అలానే ఉన్నాం కదా, అప్పుడు నాకు చాలా ఉక్క పెడుతుంది. సో రీజన్ ఇదనమాట, వర్షం చాలా పెద్ద వర్షం పడింది, చాలాసేపు పడింది కూడా. అసలే ఫుడ్ ఆర్డర్ చేసి పెట్టాము, అది ఎప్పుడు వస్తుందో ఈ వర్షానికి, ఇంకా డిలే అయిపోతుందేమో అనేసి అనుకుంటూ ఉన్నాము. ఇంకా అలా మా డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మేఘనా నుండే తెప్పించేసుకున్నాము. మేఘనాలో ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, వెజ్ ఫ్రైడ్ రైస్. ఇంకా వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఒకటి బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ టెడ్డీ కోసము. నీకే Veg biryani. Non veg biryani. ఇంకా ఇక్కడ మీకు ఒక చిన్న క్లిప్ పెడతాను. నెక్స్ట్ డే నేను కేక్ తెప్పించాను, ఎగ్లెస్ కేక్, మళ్ళీ అది అందరు పంపించాను అని చెప్పాను కదా, సో ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇదే అనమాట, స్ట్రాబెరీ ఫ్లేవర్ చెప్పాను, మళ్ళీ 2 kgs కేక్, ఎగ్లెస్ కేక్ కావాలి అని చెప్పాను. సో తనే ఓన్ గా పంపించారు. హ్యాపీ బర్త్డే టు యు. ఇంకా మళ్ళీ ఈ కేక్ తెచ్చినంత మళ్ళీ కేక్ కట్ చేసి తినిపించుకోవడం స్టార్ట్ చేసింది. నిజంగా చెప్తున్నాను, హ్యాపీ ఫ్రెండ్స్ కంటే నా ఫ్రెండ్స్ కోసమే అనమాట ఈ కేక్. సో వెజిటేరియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు. వెజిటేరియన్స్ అయినా కానీ ఎగ్ కేక్ అయితే మామూలుగా తినేస్తారు, నో ప్రాబ్లం అంట. నాకు ఎందుకో తెలీదు. సర్లే ఎలాగో మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నాం, సరిపోలేదు కదా, ఈసారి ఎగ్లెస్ తెప్పించేద్దాం కదా అన్నట్టుగా అనిపించింది. అందుకని ఎగ్లెస్ తెప్పించి ఇంకా అందరికి ఇచ్చి పంపించాను. సో టోటల్గా కరెక్ట్గా 20 houses-కి పంపించాను, అందరికి ఇచ్చేసి రమ్మని పాపం వీళ్ళని. ఇంకా ఒక గిఫ్ట్ మిగిలిపోయింది నా సైడ్ నుండి. హ్యాపీకి ఆ రోజు రాలేదన్నమాట, బర్త్డే రోజు. కరెక్ట్గా పక్క రోజు మార్నింగ్ వచ్చింది. హ్యాపీ బర్త్డే ఓపెన్ చేయాలి, డ్రెస్ తీసి ఓపెన్ చేయి. చూడు మంచిగా
బాగుందా? ఇచ్చేస్తా మళ్ళీ వేసుకొని చూద్దాం. ఏందా బాబాకి చాక్లెట్ కూడా పెట్టారు. రండి. ఇంకా ఎగ్లెస్ కేక్ అయినా కానీ చాలా బాగుంది టేస్ట్. కాకపోతే చాలా డిఫరెన్స్ మాత్రం అనిపించింది మాకు దానికి దీనికి. కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంది, తినే కొద్దికి చాలా నచ్చింది. ఇంకా అంతే, అందరికి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చారు. పెద్ద వర్షం పడతానే ఉంది, ఆ వర్షంలోనే వెళ్ళేసి వచ్చారు. ఇంకా హ్యాపీకి అయితే ఇది బాగా నచ్చేసింది. వీడికి కోరిక అమ్మడు ఎప్పటిండో అడుగుతా ఉంది జిమ్నాస్టిక్ డ్రెస్ కావాలి అనేసి. సో బర్త్డే రోజు వాడికి సర్ప్రైజ్. నెక్స్ట్ ఇంకా అయిపోయిందిగా వీడి బర్త్డే, అది చింపేస్తుందంట. కానీ ఆ పేపర్ని ఎలా చేసి పెట్టిందో చూసారా, ఒక క్యాలెండర్ అనేసి పెట్టుకుంది. వాడి బర్త్డే కౌంట్ చేసుకుంటా ఉంది. లాస్ట్కి వాడి బర్త్డే అయిపోయింది. దాన్ని ఏం చేయాలమ్మా, ఇంకా తీసేస్తాను అని డస్ట్బిన్లో వేయబోతా ఉంటే సుదర్శన్ తీసుకురారా ఒక ఫోటో తీసుకుందాము అనేసి ఫోటో తీసుకుంటున్నాడు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ హ్యాపీ బర్త్డే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మా హ్యాపీకి విష్ చేసినందుకు, బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.